సార్ అంటే నెట్వర్క్ అండి. ఇదంతా కూడా చూడవలసింది ఇండియా లోపలైతే ఐబీ, ఇండియా బయట అయితే రా. వీళ్ళందరికీ ఈ నెట్వర్క్కి కంట్రోల్స్ ఉన్నాయి, కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వాళ్ళు సమన్వయించుకుని, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని, మాట్లాడుకుని చేస్తారు. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. ఏంటంటే జరుగుతుంది అది. సార్ ఇండియన్ ఆర్మీ పేరు చెప్పుకొని ఒక పాకిస్తానీ నేషనల్ వాడి పేరు ఊరు కూడా తెలియదు, అతను మాట్లాడింది ఒకసారి చూద్దాం. अशोक कुमार, भारतीय सेना में एक सीनियर अधिकारी हूँ. मैं अशोक कुमार, भारतीय सेना में एक सीनियर अधिकारी हूँ. आज मैं ऐसे मुद्दे में विचार रख रहा हूँ जो मेरे विवेक पे भारी पड़ता है. पहलगाम हमला जो जनता को दिखाया गया वो पूरा सच नहीं है. हमले के समय खुफिया जानकारी की विफलता और तत्काल मीडिया की कहानी, ये सभी गंभीर सवाल खड़े करती है. अपनी सेवा के वर्षों में मैंने कई ऑपरेशन देखे हैं, लेकिन ये अलग परिस्थिति थी. ये सारे साइन, ये सभी एक झूठे फॉल्स फ्लैग ऑपरेशन की संभावना की ओर इशारा करते हैं. एक ऐसा हमला जो बाहर से तो आतंकवाद दिखे, लेकिन वास्तव में अंदरूनी राजनीतिक उद्देश्यों को पूरा करते हैं. सबसे ज़्यादा दर्दनाक बात यह थी कि हमारे सैनिक, हमारे सिपाही ज़मीन पर पड़े थे और कई घंटों तक कोई नहीं उनको उठाने आया. ना कोई मेडिकल सहायता आई, ना कोई कमांड ऑफिसर आया. ऐसा लग रहा था कि ये सब कुछ पहले से ही निर्धारित हो. एक सैनिक के रूप में मेरा कर्तव्य सिर्फ सीमाओं की रक्षा करना नहीं, बल्कि सच्चाई की भी रक्षा करना है. धोखे के सामने चुप रहना देशभक्ति नहीं. सच बाहर आना ही चाहिए, चाहे वो कितना भी इनकन्वीनियंट क्यों ना हो. వాస్తవంగా ఆర్మీ గైడ్లైన్స్ ప్రకారం స్వతంత్రంగా అలాంటి వీడియోస్ రిలీజ్ చేయడానికి వీడెక్కడున్నాడు ఆ టైంలో? ఒకటి. రెండోది, ఇలాంటి వాడి పేరు వెంబడే ఇండియన్ ఆర్మీ ఫైండ్ అవుట్ చేసింది, ఇలాంటి వాడు ఉన్నాడా, వాడి పేరు అశోక్ కుమార్ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అసలు ఆర్మీ రికార్డ్స్లో లేడు, ఉండడు. ఎందుకంటే ఆర్మీ అసలు అక్కడ ఆర్మీ లేదు కదా. ఇప్పుడు ఏదైనా సత్యకథ అంటే నేను చూసిన పరిస్థితి నేను చెప్పగలను. వాడు చూడలేదు. రెండోది, డస్ హీ హ్యావ్ ఏ లోకస్ స్టాండ్ ఐ? ఈ విషయం గురించి మాట్లాడే హక్కు కానీ బాధ్యత కానీ అతనికి ఉందా? లేదు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆబ్వియస్లీ ఎవడో వీడిని ప్రేరేపించి వాడికి స్క్రిప్ట్ తయారు చేసి చేతికిచ్చి ఇలా మాట్లాడు అన్నాడు. ఇప్పుడు నిన్నెవరో కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన ఉన్నాడు చూడండి, అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ ఇవాళ చూపించమంటున్నాడు ఆయన. చన్నీయా ఏదో ఉంది పేరు. ఆయన ఎందుకన్నా అలా మాట్లాడాడు? ఎవరో చెప్పారు, నువ్వు ఇలా మాట్లాడయ్యా, తర్వాత మేము చూసుకుంటామని. ఒక డిస్టర్బెన్స్, ఒక రిపుల్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వాటిని మనం డిస్రిగార్డ్ చేయాలండి. వీలైతే అసలు బ్లాక్ చేసేయాలి. మన మెమరీలోంచి అయితే అసలు డిలీట్ చేయాలి. అర్థమైపోయింది. ఎందుకంటే మీరు యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో మీరు కన్సెంట్ తీసుకున్న తర్వాత ఏదైనా చేస్తారు. కన్సెంటే కాదు, పర్మిషన్ ఉంటుంది, రిటర్న్ పర్మిషన్. నేను మాట్లాడాలి అంటే చాలా విషయాలు, నేను యాజ్ అ బ్రిగేడియర్ నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యే ముందు మేము ఒక అండర్టేకింగ్ ఇస్తాం. కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 5-10 సంవత్సరాల పాటు మేము ఈ విషయాల గురించి మాట్లాడడం అని. లైఫ్ లాంగ్ కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ విషయాల్లో నేను అప్పట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో నాకు తెలియాల్సిన అవసరం లేదు. బయటి వాళ్ళకి అస్సలు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో కానీ లెట్ మీ అష్యూర్ యూ, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ స్పేస్ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, దే ఆర్ కేపబుల్. అండ్ దే ఆర్ కేపబుల్. ఫస్ట్ కేపబిలిటీ గురించి డౌట్ అక్కర్లేదు మనకి. దే ఆర్ కేపబుల్, దే ఆర్ వెల్ ఎక్విప్డ్, దేర్ ఇంటెన్షన్స్ ఆర్ కరెక్ట్. ఇదేంటంటే టెర్రరిస్ట్ యాక్ట్ జరగకూడదంటే జరిగి తీరుతుంది సార్. మీకు ఒక చిన్న ప్యారలల్ చెప్తాను, నాకు ఒక 2 నిమిషాలు మీరు టైం ఇవ్వగలిగితే. మీరు ఒక సినిమా హాల్కి వెళ్ళారనుకోండి, ఏదైనా సినిమా హాల్కి వెళ్ళారు. ఆ సినిమా హాల్లో మీరు కూర్చుంటారు, సినిమా నడుస్తుంది, చీకటి, కుర్చీలో ఎక్కడిని ఆ హాల్ నిండా దోమలు ఉన్నాయనుకోండి. ఏ దోమ మిమ్మల్ని ఎప్పుడు వచ్చి కొడుతుందో దాని ఇష్టమే కానీ మీ ఇష్టం కాదు కదా.
ఆ తర్వాత కొన్ని కందిరీగలు కూడా ఉన్నాయి అనుకోండి, వచ్చే కుర్చీ కింద కందిరీగల తొట్టి ఉంది, ఆ కందిరీగలు బయటకు వచ్చి కొడతాయి. ది ఇనిషియేటివ్ ఆఫ్ స్ట్రైక్, లొకేషన్, టైమ్, ఇంటెన్సిటీ, దే ఆర్ ఆల్ విత్ ద స్ట్రైకర్, విత్ ద టెర్రరిస్ట్. ఎప్పుడు చేస్తాడు అనేది మనం ఊహించలేం. అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్. Unpredictable and uncontrollable. What we can do is take safety measures. నేను బాధపడేది అందుకనే జేఎన్కేలో అక్కడ పెహల్గాంలో సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోతే కనీసం పోలీసులు, ఆర్మ్డ్ పోలీస్ ఆ టూరిస్ట్ ఏరియాస్లో ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అది లేకపోవడం. మీరు మన డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ చెప్పారు. నా సందేహం కూడా అప్పుడు మీ ముందు వ్యక్తం చేశాను. ఏంటంటే వాళ్ళకి పాక్షికంగానైనా మీరు అక్కడ ఉండొద్దనే సమాచారం ఏదైనా ఉందా? అలాంటి సమాచారం దాని గురించి నేను కామెంట్ చేయడం సరికాదు. నా అనుమానాలు నాకున్నాయి. కానీ నేను మీకు ఇంకొక విషయం చెప్తాను, ప్రశ్నించాలి. ఒక్క పెహల్గామేనా? కాశ్మీర్లో గుల్మర్గ్ ఉంది, సోన్మర్గ్ ఉంది, ఇంకొక 100 టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. టూరిస్ట్ స్పాట్లు వదిలేయండి, జనావాసాలు అఖ్నూర్, పూంచ్, రజౌరి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఆ ఏరియాస్లో కూడా మేము రోజు అనుభవించేదండి. ప్రతిరోజు మీరు చదువుతూనే ఉంటారు, టెర్రరిస్టులు ఫైరింగ్ చేశారు, ఇక్కడ ఫైరింగ్ చేశారు, కాన్వాయ్ మీద ఫైరింగ్ చేశారు, కారో ట్రక్కో వెళ్తుంటే దాని మీద ఫైరింగ్ చేశారు, టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఆ టెర్రరిస్టులు ఎలా వచ్చారండి? లోకల్ సపోర్ట్ ఉంటుంది. లోకల్ సపోర్ట్ అంటే లోకల్ సపోర్ట్ ప్రజలు ఎంత వ్యాపించి ఉన్నారో లోకల్ సపోర్ట్ కూడా అంతగా వ్యాపించి ఉన్నది కాశ్మీర్లో. ఆ లోకల్ సపోర్టు మీరు అక్కడ డ్యాములు కట్టినా, బిజినెస్లు పెట్టినా, ఇండస్ట్రీలు పెట్టినా, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ తీసుకొస్తే లోకల్ సపోర్ట్ టెర్రరిస్ట్కి కానీ పాకిస్తాన్కి ఉన్న సింపతి కానీ అది మాయమైపోతుందంటే భ్రమ. అది పోదు. అది పోయే రకంగా చూసుకోవాలి అంటే మొన్న అసౌద్దీన్ ఓవైసీ గారు, నిజంగా ఆయనకి దండం పెట్టాలి. ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఈ విషయం జరిగింది టెర్రరిస్ట్ యాక్ట్. దీన్ని ఏ రకంగానూ ఇండియాలో ఏ ముస్లిం సపోర్ట్ చేయడు.